వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. సో ఇవాళ మనం మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము. సో అది చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీనికైతే కనుక ఫస్ట్ నేను 2 కప్పుల షుగర్ తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇలా పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. సో దానికి 2 కప్పుల ఆయిల్, మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ అనేది తీసుకొచ్చి నేను 1 కప్పు ఆయిల్ అని 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. సో మీరు ఆయిల్ వాడకుండా నెయ్యి తీసుకోవాలన్నా 2 కప్పులు తీసుకోవచ్చు, నెయ్యి లేకుండా ఆయిల్ అయినా 2 కప్పులు తీసుకోవచ్చు. సో దానికి 1 కప్పు శనగపిండి అనమాట. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు శనగపిండి, 2 కప్పుల నెయ్యి, 2 కప్పులు వచ్చేసి షుగర్ అనమాట. సో శనగపిండిని మంచిగా జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాకం చూసారా, ఇట్లా అంటే అట్లా కొంచెం లైట్గా తీగలాగా వస్తుంది కదా, అలా వస్తే ఇంకా మనకు పాకం దగ్గరకు వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఇందులో మనం శనగపిండి జల్లించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అది మొత్తం ఒకసారి వేసి సరిగ్గా కలపాలన్నమాట. గడ్డలు అలా ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద నేను ఆయిల్ ఉంది కదా, అది పెట్టాను అనమాట. సిమ్లో పెట్టి ఒక పక్క ఆయిల్, ఒక పక్క కాగుతూ ఉండాలి. సో ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, బాగా కలిపేసుకుందాం. ఇంక ఇట్లా కొంచెం ఆ నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. 2-3 నిమిషాలకు ఒకసారి ఒక గరిటె నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా బాబుల్గా తయారైపోతుంది అన్నమాట మైసూర్ పాక్. మనం ఇట్లా ఈ కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట. సో ఆయిల్ అంతా అయిపోతుంది అనమాట మనం ఇలా కలుపుతూనే ఉంటే. బాగా పొంగుతుందనమాట. ఇట్లా మనం ఎంత హీట్ చేసిన ఆయిల్ వేస్తా కలుపుతూ ఉంటే మంచిగా పొంగుతుంది. చూసారు ఎంత చక్కగా పొంగుతుందో మైసూర్ పాకు. సో ఇట్లా కలిపిందని ఇంకా మనకి లాస్ట్ అర్థమవుతుంది అనమాట. ఇంకొంచెం వేసినా కూడా ఆయిల్ తీసుకోలేదంటే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూసారు ఇంకా ఆయిల్ పడుతుంది, ఆ మొత్తం ఆయిల్ పడుతుంది అనమాట. సో బాగా ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీ, కానీ ఇట్లా కలిపే దగ్గర ఒకటే కొంచెం ఇది అనిపిస్తుంది. సో ఈలోపు మనం ఒక బాక్స్ తీసుకున్నాను, నేను కొంచెం ఇట్లా హైట్గా ఉన్న బాక్స్ తీసుకుని దానికి నెయ్యి రాసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయినట్టే, ఇంకా నెయ్యి కొంచెం వదిలేస్తుంది కదా. సో ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తీసుకున్న మైసూర్ పాక్ మిక్చర్ తీసుకొని మనం ఆయిల్ రాసి పెట్టుకుందాం కదా, ఆ బాక్స్లో పోసేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత అది వేడిగా ఉండగానే పైన మనం ఒక గరిట అట్లాంటిది తీసుకొని నీట్గా ఇలా సర్దుకోవాలన్నమాట. అలానే గట్టిగా అనొద్దు. గట్టిగా అంటే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయన్నమాట. గట్టిగా అనుకోండి, పైన అలా అనుకోండి. ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత నైఫ్ తీసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇట్లా పైనే ఘాటులా పెట్టేసుకోండి. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత రాదు కదా. సో ముందుగానే ఇట్లా షేప్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ బాగా చల్లగా అయిపోవాలన్నమాట. బాగా చల్లగా అయిపోయింది, మీకు అర్థమవుతుంది కదా. అలా చల్లగా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ మీద ఇంకొక ప్లేట్ అయితే పెట్టుకొని ఇంకా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు నాకు బాగా చల్లగా అయిపోయింది, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని ఇలా బౌల్ ఇచ్చి కొంచెం తీసామంటే చక్కగా వస్తుంది మైసూర్ పాక్ అయితే. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుందాం కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇలా అనగానే చూసారా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈ కొలతలతో చేశారంటే మైసూర్ పాక్ అనేది చాలా చక్కగా వస్తుంది. సో చాలా బాగుంటుంది. మనం స్వీట్ షాప్లో తీసుకున్నలానే అనిపిస్తుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా. సో చాలా బాగుంటుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, లోపలంతా లైట్ బ్రౌన్ కలరు, పైన వచ్చేసి వైట్ కలర్గా చాలా చక్కగా వచ్చింది. అప్పుడు ఎందుకంటే మనం కొంచెం హైట్ కింద అలా తీసుకుంటాం కదా, ఆ వేడి మీద పోయగానే ఆ మిడిల్లో అంతా ఇట్లా బ్రౌన్ కలర్గా అలా వస్తుంది అనమాట. సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినా